అనగనగా అదే చిన్న గ్రామం. అదే లులుగులు. ఈరోజు ఏం చేశారో చూద్దామా? ఒక ఉదయం లులుగులు ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. చల్లని నీడలో పడుకొని వయ్యారి గాలిని ఆస్వాదిస్తూ పక్షుల కూసల్ని వింటున్నారు. అబ్బో! మనం నాటిన చిన్న మొక్క ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు అన్నాడు లులు. అవును లులు, ఇది మన గుర్తుగా ఉంది. మన ఊరికి చల్లదనం ఇస్తోంది అన్నాడు గులు. అప్పుడే ఓ చిన్న గొంతు వినిపించింది. "స్, స్, ఒక్క నిమిషం, నేను కూడా ఒక మాట చెప్పాలండి." వాళ్ళు ఆశ్చర్యంతో చూశారు. ఓ చిన్న పురుగు, చిట్టిగా ఎర్రగా మెరిసే శరీరం, పెద్ద పెద్ద కనులు. హే, నువ్వెవరు చిన్నదానా అని అడిగాడు లులు. నా పేరు చిట్టి. మీరు మొక్కలను నాటినప్పటి నుంచి నేల చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల చెత్త వేయడం వల్ల నా దారులు మోసుకుపోతున్నాయి. అదేమిటి చిట్టి, నీకు ఇబ్బంది అయిందా అని అడిగాడు గులు. అవును, నేను నీళ్ల కోసం బయటికి రావాలంటే నా దారిలో చెత్త, మట్టి పొర్లుతున్నాయి. నువ్వు చిన్నదానివైనా నీ బాధ పెద్దదే. మేము సహాయం చేస్తాం అన్నారు లులుగులు. అప్పటి నుంచి లులుగులు దారులు శుభ్రం చేశారు, చెత్త తొలగించారు. చిట్టి సంతోషంగా తిరగసాగింది. ఇంక బాగుంది. ఇప్పుడు నేను మీతో కలిసి మొక్కల చుట్టూ తేనెటీగల్ని, తెగుల్ని దూరంగా ఉంచగలను. మీరంటే నాకు చాలా ఇష్టం. మనమంతా స్నేహితులం కదా. ఒకరినొకరు ఆదుకోవడమే నిజమైన స్నేహం చిట్టి అన్నారు లులుగులు. అలా లులుగులు, చిట్టి ముగ్గురు మంచి మిత్రులుగా మారిపోయారు. ఒకరి సహాయం చేస్తూ కలిసి జీవించేవారు. ఎవరైనా సహాయం అడిగితే ఎంత చిన్నవారైనా మన సహాయం వాళ్ళకి ఎంతో ఉపయోగపడవచ్చు. నిజమైన స్నేహం అంటే దేనికైనా సిద్ధంగా ఉండడం.